సో మరి రీసెంట్‌గా చూసుకున్నట్లయితే ఒక 10థ్ క్లాస్ అమ్మాయి అతి కిరాతకంగా తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి చంపేసింది. ఆ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆ 16 ఏళ్ల అమ్మాయి అసలు తల్లిని చంపేంత ఏ ఆ తల్లి ఏం చేసింది? సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సిగ్గులేని సమాజంలో బతుకుతున్నాం అన్న ఫస్ట్ అయితే. ఎందుకంటే ఇంకా అంటే రోజు రోజుకు మనం బతికే కొద్దీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని చూడబోయిపోతుందో. అట్లీస్ట్ మనల్ని పెంచి పెద్దగా చేసిన ఫ్యామిలీస్ కూడా మనం ఏం సపోర్ట్గా ఉండగలుగుతాం అనేది వాళ్ళు కూడా భయపడే స్టేజ్కి తీసుకొస్తుంది. అంటే ఈ సొసైటీ అంత దారుణంగా దిగజారిపోయింది. అసలు నిన్నలేమన్నా ఒక సంవత్సరం కిందట పరిచయమైన ఒక అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో ఆ అబ్బాయి కోసం ఇట్లా తల్లిని చంపడం అనేది అయితే చాలా బాధాకరమైన విషయం అన్న. ఫస్ట్ థింగ్ అయితే వాళ్ళ కొడుకు అదే ఇప్పుడు శివ పిల్లోడు వాళ్ళ మమ్మీ కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి నా కొడుకు చేసింది తప్పు కాదు, మంచి పనే చేసింది, చంపి మంచి పనే చేసింది అని చెప్పేసి ఒక వీడియో మీడియా వైరల్ అయింది. అది అసలు ఆమెను ఫస్ట్ చెప్పు తీసుకొని కొట్టాలా, అంటే చంపకూడదు ఆమెను కూడా. ఎందుకు బతికినాం రా అయ్యా అనే బతుకుకి ఆమెను కూడా తీసుకొని రావాలి. అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏందనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే చంపించిందో ఆ అమ్మాయికి చెల్లి ఉంది. ఆ అమ్మాయి ఎంత ఏడుస్తుందని ఆ అమ్మాయి కోసం నాకు ఆలోచించాలి కదా. అదే అన్న. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మా అమ్మ నన్ను బాగా చూసుకోలేదు. 7 సంవత్సరాలు అప్పుడే నేను పోలీస్ స్టేషన్ కేసు ఇచ్చిన. నేను ఒక అంటే హాస్టల్లో ఉన్నా, నాకు తల్లి ప్రేమ చూపించలేదు, నాకు అందుకోసం మా తల్లి అంటే ఇష్టం లేదు అన్న పిల్ల కూడా స్టేట్మెంట్ చెప్పాను పోలీస్ స్టేషన్ లో. ఎలా చూడుతున్నాను అన్న, చంపిన తర్వాత ఆమె మీదకి రాకూడదని కప్పుపుచ్చుకునే మాటలు ఎన్నో ఉంటాయి అన్న, చాలా ఉంటాయి. అమ్మ ఎందుకు చేస్తుంది అన్న చెప్పన్న? అమ్మ ఎందుకు చేస్తుంది? స్టార్టింగ్ లో మా లవ్ యాక్సెప్ట్ చేసింది, తర్వాత రిజెక్ట్ చేసింది అని కూడా తను చెప్పడం జరిగింది. అన్న, యాక్సెప్ట్ చేసేది అయితే పోలీస్ స్టేషన్ లో నా కూతురు ఇట్లా ఒకరితో మాట్లాడుతుంది, ఇప్పుడే వద్దు, నా కూతురు ఇంకా మైనర్, ఇంకా చదువుకోవాలి తను అనేసి ఒక మంచి గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఏ తల్లిదండ్రులైనా ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ ఉన్నత స్థానంలోనే ఉండాలని కోరుకుంటారు అన్న. మనకు గొప్ప కుటుంబంలో పుట్టిన తను చాకలి అయిలా మునిమనవరాలు, తన మునిమనవరాలు అయ్యండి ఇలా చేయడం ఎంతో కరెక్ట్ అన్న. చాలా తప్పన్న అన్న. అది గొప్ప కుటుంబము, పేద కుటుంబము, మిడిల్ క్లాస్ కుటుంబము కాదన్న. ఫస్ట్ ఇట్లా చేయడం తప్పు. ఎందుకంటే సమాజంలో ఇంకెన్ని చూడాల్సింది వస్తుందో. రీసెంట్ గా చూసుకుంటే మనం మేఘాలయ ఇన్సిడెంట్ కూడా మనం చూసినాం కదా. ఇట్లాంటివి ఇంకా అంటే వాళ్ళు లింక్డ్ అప్ అయిపోయినారు. అంటే బతికే జనరేషన్ సొసైటీ చుట్టుముట్టు ఎట్లుందంటే ఇంకా ఏడికైనా దిగజారేది, వాళ్ళకి కావాల్సిన దానిలోకి ఏడికైనా దిగజారుతాం, ఎవరినైనా చంపుతాం అనే స్టేజ్కి పోయింది. కాబట్టి దీన్ని ఆపడము చేయడము ఏడాగుతుంది ఎట్లా ఆగుతుంది అని కూడా మనం ఒక కన్క్లూజన్కి అయితే రాలేమన్నా. అంటే మరి ఆ మహిళలకి అంటే మహిళలు ఇంత క్రూరంగా మారడానికి కారణం అంటే పెంపకంలో లోపం అంటారా? అన్న, పెంపకం లోపం కాదన్న, సోషల్ మీడియా, బయట జనరేషను, ఆ లవ్, అట్రాక్షన్, ఇవన్నీ అంతే. పెంపకం ఎందుకు తప్పు ఉంటుంది అన్న? పెంపకం తప్పు ఉంటే చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళని రోడ్ల మీదకి వదిలి ఆమెనే వెళ్ళిపోతుంది. ఆమెది కూడా తప్పు ఉంటే ఎప్పటికీ పెంపకం గురించి తప్పు చూడకూడదు, తప్పు ఉండదు. మరి అబ్బాయి వాళ్ళ మమ్మీ అలానే మారుతుంటే పెంపకం తప్పే కదా మరి. అదే చెప్తున్నా కదా, ఇట్లాంటి చిల్లర వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ఇప్పుడు మీడియాకి వచ్చి నా కొడుకు చేసింది కరెక్ట్ అని చెప్పి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. వాళ్ళు ఉండడం వల్లనే పిల్లలు ఇట్లా అంటే పెంపకం అంటే రెండు దారులు ఉంటాయి. ఒకటి మంచిగా పెంచుకొని 10 మందితో మంచిగానే ఉండాలనుకుంటారు. కాబట్టి ఈమె వాళ్ళ కొడుకుని ఏ రకంగా పెంచిందో, లేకపోతే చంపినాక ఇంకా ఫేమ్ రావాలనుకుందో, లేకపోతే ఇంకేమైనా రావాలనుకుందో తెలియదు, కానీ అట్లా మాట్లాడడం తప్పన. అమ్మాయి ఎంత క్రిమినల్ మైండ్ ఉండదంటే ఆల్రెడీ కొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేసి చాలా క్రూవల్ మైండెడ్ అన్న. ఇప్పుడు జరిగిన ఒక రీసెంట్ గా ఒక 1 year నుంచి మనం ఒక 5-6 చావులు చూస్తుంటాము. అన్ని క్రూవల్ మైండెడ్, అన్ని అమ్మాయిల క్రూవల్ మైండ్ సెట్ తోనే. అసలు ఇంత ధైర్యం ఎట్లా వస్తుందో సమాజంలో అమ్మాయిలు కూడా అంటే ఏ రకంగా ఆలోచిస్తున్నారు అనేది భయపడాలన్న. పెళ్లిలో అప్పగింతలు అనేది ఒకటి జరుగుతుంది, గుర్తుందా మీకు? అది నా కూతురు ఒకరి ఇంటికి పోతారంటే కూతురుతో సహా తల్లి తండ్రులు అందరూ ఏడ్చి ఒకరి ఇంటికి పంపించేవాళ్ళు. అట్లా ఇప్పుడు అబ్బాయిలను కూడా ఒకరి ఇంటికి పంపించాలంటే లాస్ట్కి అట్లే అప్పగింతలనే ప్రోగ్రామ్ పెట్టుకునేసి చేయడం బెస్ట్. ఎందుకంటే ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియలేకపోతుంది. అయితే మరి ఒకప్పుడు చూసుకుంటే చాలా రెస్ట్రిక్టెడ్ గా పెంచేవాళ్ళు అమ్మాయిల్ని. ఇప్పుడు ఏంటంటే మరీ ఓవర్ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఇలా జరగచ్చు అంటారా? మరి దానికి అదే అన్న, దానికి ఎట్లా అంటే కొన్ని కొటేషన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కొటేషన్స్, గర్ల్స్ ఆర్ ఈక్వల్స్ టు మెన్, ఇట్లాంటివి కొటేషన్స్ భారీ ఎత్తుగా ఉంటాయి. కాబట్టి దానిలకు అమ్మాయిలకు కూడా కొంచెం దాంట్లోంచి పాజిటివ్ తీసుకోవడము, పేరెంట్స్ కూడా పాజిటివ్గా తీసుకోవడము, అట్లా చేసి వాళ్ళని ప్రోత్సహించాలని మన గవర్నమెంట్ కూడా అంటారు చూడు, అట్లా ప్రోత్సహించి మనకి లాస్ట్కి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే అనంతపూర్లో ఒక భార్య భర్తను చంపించింది. ఎలా చూడొచ్చు? ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు కూడా చూడడం ఎలా చూడొచ్చు?
అన్న ఈ అన్న ఇంకా ఇది కాదన్న, ఇంకా ఇవి ఆగవన్నా. ఎందుకు ఆగవు అని చెప్తున్నానంటే, ఇది ఎక్కడి నుంచి మొదలైందో ఎక్కడికి ఎండ్ అవుతుందో కూడా తెలియదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేదని ఒక సామెత ఉంది. ఇంట్లోదే జరుగుతుంటే ఎవరు పట్టించుకుంటారు అన్న? ఇది ఆగదు. ఎందుకంటే సొసైటీ అట్లా మారిపోయింది, సోషల్ మీడియా అట్లా మారిపోయింది, ట్రెండ్ అదే నడుస్తుంది ఇప్పుడు. కాబట్టి ఇది ఆగే సూచన అయితే ఏం లేదా. అంటే దీనికి పరిష్కారం ఏముంటుంది? సోషల్ మీడియా ఆపడాలి, ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలన్న. ఫస్ట్ థింగ్ గట్టి చట్టాలు తీసుకురావాలి. ప్రభుత్వం దీని మీద రియాక్ట్ కావాలి. అంటే ఎవరో చచ్చిపోయింది, మిడిల్ క్లాస్ కుటుంబాలు కదా చచ్చిపోయింది అని అనుకోకుండా చట్టం తీసుకొని వస్తేనే బాగుంటుంది. సోషల్ మీడియా ఆపడానికి లేదన్న, సోషల్ మీడియా ఆగదు కూడా కదన్న. మనకు అమ్మాయికి ఏమైనా ఇబ్బంది అయితే రాస్తారోకాలు మన ధర్నాలు వేస్తుంటారు, అబ్బాయికి ఇంత అయితే కూడా ఎందుకనేది సభ్య సమాజం కలమొస్తుంది. అదే అన్న, నేను అదే చెప్తున్నా కదా, గవర్నమెంట్ దీని మీద గట్టిగా స్పందించాలన్న. ఇప్పుడు అమ్మాయికి ఏమన్నా అయితే దిశ యాప్ నిన్నట్లే ఒక 2-3 రోజుల్లోనే యాప్ ని ఇంప్లిమెంట్ చేసుకొని దిశ యాప్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసింది అమ్మాయిలకి. దిశ యాక్ట్ కూడా ఉంది. అట్లాంటివి అబ్బాయిల మీద కూడా కొన్ని యాక్ట్ తీసుకొని వస్తే కొంచెం ఏమైనా చేంజెస్ చూడగలుగుతామేమో. మొత్తం కంప్లీట్ గా చేంజ్ అవుతారని కాదు, కానీ అట్లీస్ట్ చేంజెస్ చూడగలుగుతాం అన్న. ఓవరాల్ ఇప్పుడు లేడీస్ ఇట్లా ఈ రకంగా అవడానికి మీరు ఏం చెప్పదలుచుకోరు లేడీస్ అన్న? ఫస్ట్ థింగ్ అయితే నన్ను అడిగితే బయట జనరేషన్ మారింది. ఇంకా దాని తర్వాత సోషల్ మీడియా ప్రభావం కూడా గట్టిగా ఉందన్న అమ్మాయిల మీద, అంతకుమించి ఏం లేదు. మరి రీసెంట్ గా చూసుకున్నట్టయితే జీడిమెట్ల ఇన్సిడెంట్ అనేది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. సో 16 ఏళ్ల అమ్మాయి, 10th క్లాస్ చదివే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి, ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వాళ్ళ అమ్మని చంపించేసింది. సో ఈ ఇన్సిడెంట్ పై మీ ఒపీనియన్ ఏంటి? ఇంత దారుణంగా చంపించడంపై మీ ఒపీనియన్ ఏంటి? అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూస్తుంటే అమ్మ ఏంద్రా ఈ జీవితం అనిపిస్తుంది ఫస్ట్ అయితే. సో 16 ఏళ్ళ అమ్మాయి కన్న తల్లినే చంపుతుందంటే ఇంకా ఏమనుకోవాలి? ఈ సమాజంలో ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనిపిస్తుందిరా బాబు ఇవన్నీ చూస్తుంటే. మొన్న ఫ్లైట్ది కానీ, మొన్న డబ్బాలో పెట్టి చంపింది కానీ, అమ్మాయి ఇవన్నీ చూసుకుంటే హనీమూన్కి తీసుకెళ్ళి చంపేయటం కానీ, ఇప్పుడు ఇది తల్లినే చంపేయటం, ఇవన్నీ చూస్తుంటే ఎందుకురా బాబు ఈ జీవితం అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవాళ రీసెంట్ గా ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ ఏంటంటే మీడియా ముందుకు వచ్చి వాళ్ళ అబ్బాయి చేసింది కరెక్ట్ అని సమర్థించుకుంటుంది. అసలు ఒక తల్లి ఉండి దీన్ని సమర్థించుకోవడంపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు అక్కడ తప్పు జరిగింది, మళ్ళీ తీసుకెళ్ళి చంపేయండి అనేది పోయి మళ్ళీ కొడుకుకే సపోర్ట్ పలుకుతుంది. చూడండి అక్కడ మాట్లాడే విధానంలో తెలిసిపోతుంది. సో అది కొడుకు ఎలాంటి వాడు, తల్లి కూడా అలాంటిది. సో వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి జైల్లో వేస్తే దెబ్బకి పీడ వదిలిపోద్ది. అది నేను అనుకుంటుంది మాత్రం. వాళ్ళిద్దరు అమ్మ కొడుకులను తీసుకెళ్ళి జైల్లో వేయాలి ముందు. ఆ పాపనైతే ఉరిశిక్ష చేయండి ముందు. అది అంటే మరి మన లాలో కూడా, మొత్తం రాజ్యాంగంలో కూడా రైట్స్ అన్ని అమ్మాయిలకే ఫేవర్ గా ఉన్నాయి. ఇలాంటి ఎన్ని జరిగినా సరే అమ్మాయిలకి పెద్దగా శిక్షలు పడట్లేదు. అంటే మరి రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయాలంటారా? ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు ఏమన్నా అడ్వాన్స్డ్ అప్డేట్స్ ఏమన్నా చేయాలంటారా? ఇప్పుడు అదే తప్పు బాయ్స్ చేస్తే ఎన్కౌంటర్ చేసేస్తున్నారు. సో అమ్మాయి చేస్తే నార్మల్ గానే ఉంది. సో ఇద్దరికి ఈక్వల్ గా ఉండాలి ఏది జరిగినా సరే. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా ఎన్కౌంటర్ చేస్తే సగం పేడ వదిలిపోద్ది. అది అయితే మరి చూసుకుంటే మరి ఒకప్పుడు 90s లో కానీ 80s లో కానీ చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉండేది అనమాట. అమ్మాయిలకి బయటికి రాకుండా అలా పెంచేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఏంటంటే ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు. అంటే రెండు డేంజరే. మరి ఇప్పుడు ఈ ఓవర్ ఫ్రీడమ్ వల్ల కూడా ఇలా జరుగుతుంది. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఒకప్పుడు అమ్మాయిలు బయటికి రావాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు బాయ్స్ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఎక్కడ పోతారా, బయటికి రావడానికి ఇప్పుడు బాయ్స్ భయపడుతున్నారు. సో అది రివర్స్ అయిపోయింది జనరేషన్. అది అంటే పోయే కాలం కలికాలం అంటారు చూడు, అన్ని కలిసి వచ్చినాయి ఇప్పుడు. సో అప్పుడు అమ్మాయిలకి భయం ఉండేది, ఇప్పుడు అబ్బాయిలకి భయం ఉంటుంది ఈ జనరేషన్కి వచ్చేళ్ళకి. అంటే మరి చూసుకుంటే ఇది పేరెంట్స్ పెంపకం లోపం అంటారా నిజంగా? అంటే అమ్మాయిలు పెంచే విధానం, అంటే అందరూ అని చెప్పట్లేదు, కొంతమంది పెంచే విధానం లోపం అంటారా? ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ ఫోన్లు వచ్చినాకే చెడిపోయింది బ్రో కాలం. ఫోన్లు వచ్చాక, ఫస్ట్ టీవీలు వచ్చినప్పుడు నార్మల్గా ఉండేది, ఇప్పుడు ఫోన్లు వచ్చాక అన్ని బూతు వీడియోలు ఎక్కువైపోయి సో మొత్తానికైతే జీవితం నాశనం అయిపోయింది. లైఫ్ అంతా మొగ్గ గుడిసిపోయింది. అది మొత్తానికి చెప్పాలంటే అది ఫోన్ల వల్లే మొత్తం జీవితం నాశనం అయిపోయింది అందరిది. అంటే మరి అబ్బాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు యాజ్ ఏ అబ్బాయిగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి అమ్మ పెళ్ళి ఎందుకురా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే నాకైతే పెళ్ళి ఎందుకురా, ఈ అమ్మ సింగిల్గా ఉంటూ పోవటమే బెటర్ అనిపిస్తుంది నా ఉద్దేశంలో. అది అమ్మాయితో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎవరైనా సరే ఆలోచించి అడిగేయాలని కోరుకుంటున్నాను.
హలో అండి. హాయ్ అండి. సో మరి రీసెంట్గా చూసుకున్నట్టయితే జీడిమెట్లలో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. 16 ఏళ్ల 10th క్లాస్ చదివే అమ్మాయి తన కొద్ది రోజుల్లోనే పరిచయమైన తన బాయ్ ఫ్రెండ్తో వాళ్ళ అమ్మని చంపించేసింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని. అసలు ఈ ఇన్సిడెంట్ పై మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఇన్సిడెంట్ పై నా ఒపీనియన్ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు ఏ మాయలో పడుతుర్రో, ఎవడు ఏం చెప్తున్నాడో, ఈ సోషల్ మీడియా ఎలా ఉందో, ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో, ఆ పబ్లిక్లో ఎలా నడుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు. అలాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా తప్పు. అది ఒక ప్రేమ అనేది ఒక మత్తు సూది లాంటిది. ఆ ప్రేమకు అడ్డొస్తే ఎవ్వడు ఏం ఆపలేడు. కానీ తల్లిదండ్రులు జోలికి వెళ్ళకూడదు, అది పాపం, అది నేను ఖండిస్తున్నాను. అసలుకి ఇంత దారుణంగా ఎందుకు ఒడిగడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అది చేయడం చాలా మటుకి ముమ్మాటికి తప్పు. ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మనం యాక్చువల్గా ఇది ఏంటంటే ఫస్ట్ డిసిప్లిన్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్, మనం తిరిగే ఫ్రెండ్స్, మనం మాట్లాడే విధానం, ఇవే మనల్ని మార్చేది. అక్కడ ఏం జరిగిందో వాళ్ళకే తెలుసు. కానీ అలాంటి ఇన్సిడెంట్ జరగడం కరెక్ట్ కాదు. అలాంటి రిపీట్ కాకుండా ఇకనైనా జాగ్రత్త పడితే మంచిది. ఇప్పుడు ఇది జరిగింది, రేపు ఇంకోటి జరుగుతుంటే ఏది జరుగుతుంటో తెలియదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే, ఇది యుగం, ఇది కలియుగం అంటారు. కలియుగంకి కావాల్సింది ఏంటంటే మొత్తం రక్తపాతము, అక్రమ సంబంధాలు ఇవే ఉంటాయి ఎట్టి పరిస్థితిలో. ఇలాంటివి రిపీట్ కాకూడదు. సో సోషల్ మీడియా ఆల్మోస్ట్ ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది ఇలాంటి జరగకుండా చూడడానికి. ఇలాంటి జరిగిన ఇన్సిడెంట్లు తెలియజేయడం, వీటి మీద జాగ్రత్త పడడం ఎంతో గొప్ప విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ తల్లిదండ్రులు చంపడం ఇట్స్ నాట్ ఫెయిర్. మళ్ళీ లవర్స్ను చేసుకున్న 1 month అయ్యి పెళ్లి కాకుండానే హస్బెండ్ చంపేసి మళ్ళీ లవర్తో పోవడం అది కరెక్ట్ కదా. నస్తే దెంగేయాలి, అవసరమే లేదు, ఉండకూడదు. అలాంటి లేడీస్ని శిక్షించడం కరెక్ట్ అంటే ఏ విధంగా అంటే, అలాంటి తప్పు ఇంకోటి చేయాలంటే ఆలోచించాలి, పుట్టాలి. కానీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి వాళ్ళని చంపేయడం ఇది కరెక్ట్ కాదు. ఈ సమాజం ఎటుపోతుందో కొంచెం కేరింగ్ ఉంటే బాగుంటుంది. మనము కేరింగ్ ఎట్లా అంటే, ఒక లేడీస్ మీద మన ఇంట్లో చెల్లెలు ఉంటారు సంథింగ్, వాళ్ళు మన కేర్ చూపిస్తాం, మన ఫోకస్ చేసిన వాళ్ళకి తెలియకూడదు. అలాంటి ప్రేమ ఉంటే ఆపద వచ్చినా మనమే కాపాడుకోవచ్చు, ఇవ్వడం అవసరం లే. అలాంటివి జాగ్రత్త పడడం చాలా మంచిది. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ఇలా నా ముంగట పెట్టి మైక్ పెట్టి మాట్లాడుతుంది, ఇట్లా నలుగురు తెలియజేస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు జాగ్రత్త పడడం ఇంకా మంచిది, చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒకప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరికి తెలియపోయేది. టిక్టాక్లో వచ్చింది, అది పోయింది. ఇలా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఇట్లా సోషల్ మీడియా ఇలాంటివి జరుగుతున్నా కూడా మనం తెలియజేస్తున్నాం. అలాగే జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిలు చెప్పరి గాళ్ళకి ఎందుకు పడతారు, ఈ గాంజా తాగే వాళ్ళకి ఎందుకు పడతారండి? ఇది ఒకటి ఉంటుంది భయ్య డైలాగ్. తెల్లగున్న వాళ్ళకేమో నల్లబాయ్ దొరుకుతాడు, తెల్లగున్న అమ్మాయికేమో నల్లబాయ్ దొరుకుతాడు. అమాయకమైన అమ్మాయిలకేమో తాగోతుడు దొరుకుతాడు. బాగా నిజైతే ఆనెస్ట్ స్టూడెంట్ అనుకో ఎర్రి దొరుకుతాడు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. సో నేను చెప్పేది ఏంటంటే, గతం గతః, ఒకటి జరగాల్సిందే. కానీ జరిగిపోయే ఇన్సిడెంట్ కొంచెం జాగ్రత్త పడితే బాగుంటది ఎవరైనా సరే. మరి ఆ శివ వాళ్ళ మదర్ సమర్థిస్తున్నారు అనమాట, మా అబ్బాయి చేసింది కరెక్టే, ఆమెను చంపేయడం కరెక్టే, ఈ రోజు రేపు నేను అమ్మని చంపేయడం అది నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కదా, ఆమె కూడా ఒక అమ్మాయి కదా, ఆల్మోస్ట్ డన్. ఆమె కూడా ఒక అమ్మాయి కదా, అలా మాట్లాడడం రాంగ్. అసలుకి లవ్ చేసుకుంటే పెళ్లి చేసుకోవాలి, స్మూత్ గా ఒప్పించుకోవాలి, ఇంతే. వేరే ఫ్యాక్ట్లు చంపడాలు ఇవన్నీ పెట్టుకుంటే ఒక్కడి వల్ల ఇంకోటి నేర్చుకుంటాడు, అది నేర్చుకోకూడదు. ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే అది అక్కడితోటి పులిస్ట్ అయిపోవాలి. అది వరల్డ్, మన సొసైటీని డెవలప్ చేయడం అంటే ఏందనుకుని ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి, ఆ ఇన్సిడెంట్ రిపీట్ అవ్వకూడదు. ఎవడి రాతలు ఏం రాసి పెట్టిందో ఎవరికి తెలియదు భయ్య. కానీ ఆ రాతనైనా మార్చుకునేది ఒక్కటి మన మనసు మాత్రమే. మన రాతను మనం మార్చుకునేది మన మనసు మాత్రమే. ఈ ప్రపంచాన్ని మార్చేది ఒక మంచి మాటనే. ఓకే, సో మరి అమ్మాయిలకు ఫ్రీడమ్ ఇవ్వడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. ఫ్రీడమ్ ఇవ్వడంలో తప్పు కాదు, అలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు. అది ఏదైనా మంచి జరగడం కోరుకోవాలి.
వాళ్ళు మంచిగా ఉండాలి, ఇతరులు మంచిగా ఉంచాలి, మనం మంచిగా ఉండాలి, మనం నలుగురిని మంచిగా ఉండాలి. ఈ కాలంలో ఎక్కువ లేడీస్ భర్తలు చంపడం ఇలాంటి ఎక్కువ అమ్మాయిలు చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు అమ్మాయిలకి ఏం చెప్తాం, ఎట్లా చూడొచ్చు, ఏం జరుగుతుంది? వాళ్ళు ఏం చూసి నేర్చుకుంటారో తెలియదు భయ్య. ఇది ఫస్ట్ నేను ఓపెన్గా చెప్తున్నా. కలియుగం అంటే రక్తపాతం, అక్రమ సంబంధాలు, నేల మీద రక్తం చిందాల్సిందే. కలియుగం అంటే అదే. ఇది ఆల్మోస్ట్ 5 years 500 సంవత్సరాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వచ్చే యుగం దేవుళ్ళు మొత్తం దేవుళ్ళే పుడతారు. ఈ కలియుగం అయిపోయేదాకా ఏదోటి చూస్తూనే ఉండాల్సిందే. సోషల్ మీడియా ఇంపాక్ట్ ఇలాంటి హత్యల మీద ఉందంటారా? సోషల్ మీడియా అంటే నేను అలాంటివి నేను చెప్పను భయ్య, కానీ ఏదైనా జరుగుతున్నాయని తెలియజేస్తారు. అలాంటివి చూస్తున్నప్పుడైనా జనాలు జాగ్రత్త పడితే చాలా మంచి విషయం. అలాంటి అమ్మాయిలకి, టీనేజ్ అమ్మాయిలకి ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీరు ఎట్లా? అది ఒకటి, టీనేజ్ వాయిస్ అనేది ఎవరు మార్చలేం. మొన్న ఒకసారి ఇక్కడ నేను మాట్లాడిన, ఏది లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటే, టీనేజ్ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ నేను చెప్తున్నా. లవ్ ఆఫ్టర్ 25 years బెటర్ లవ్. ఎందుకంటే జీవితంలో బాధలు పడి ఉంటారు, బాధ్యతలు ఉంటాయి, తల్లిదండ్రుల బాధలు తెలుసు, ఫ్రెండ్స్ వాల్యూ తెలుసు, సొసైటీ వాల్యూ తెలుసు. దాన్ని బట్టి అలాంటి ఆ లవ్ ఆఫ్టర్ 25 years లవ్ దెన్ బెటర్. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 18, 19 ఇవి ఉన్నాయి అనుకో, పత్యాపారాలు సర్దుకోవాలి. లవ్ చేయకూడదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. మరి ఇవన్నీ ఎట్లా అర్థం కావాలి టీనేజ్ అమ్మాయిలకి? అర్థం కావాలంటే వాళ్ళే మారాలి. మారపోతే పరమశివుడు దిగి వచ్చినా కూడా ఏం చేయలేము. వాడ రాతల ఒక్కటే భయ, సింపుల్ వన్ వర్డ్ దీనికి ఫినిష్. ఎవడు రాతల ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ఇలాంటి 100 కెమెరాలు కానీ, నాలంటాడు 100 మంది కానీ చెప్పినా మారాలంటే అలాంటి జస్ట్ ఆపొచ్చు. మేబీ మనం నలుగురికి మంచి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, నా మీద కెమెరా పెట్టారు. ఇది మీరు యాక్చువల్గా మీరు జాబ్ కాదు, ఇది సొసైటీ గుడ్ జాబ్ యాక్చువల్. రియల్గా మనము ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, ఏదైనా మంచి జరిగినా, చెడు జరిగినా నలుగురు తెలియజేస్తున్నాం. ఎందుకు అవి జరుగుతున్నాయి. కానీ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఆ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సొసైటీలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోటి ఎంత మాట్లాడినా అంతే మాట్లాడాలి. ఇది. థ్యాంక్ యూ.